హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బైట్. రామ్ చరణ్ టైర్ టు హీరోనా? ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు రామ్ చరణ్ ఏంటి, టైర్ టు హీరో ఏంటి? అరే ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, మళ్ళీ ఏం చేయమంటావు? అలా వస్తున్నాయి, ఏం చేస్తావు? అసలు ఓవర్సీస్ మార్కెట్ మొదలైంది అంతే. అక్కడ అసలు డిజిట్స్ లో వస్తున్నాయి కలెక్షన్స్. థియేటర్ కుక్కరు ఇద్దరు అనేటట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇంకా ఏం చేస్తావు మళ్ళీ? ఎస్, సో మొత్తానికి అయితే ఇదిగా ఈ రోజు అయితే టాపిక్ అయితే అర్థమైంది కదా మీకు? ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, చెలరేగిపోయి ఉంటారు నేనైతే ఏదో రామ్ చరణ్ అనేసారని. సో ఏమీ లేదు భయ్యా, మీరు ఎప్పుడే ట్రిగర్ కాకండి. సో పాయింట్ వినండి, దాని తర్వాత టార్గెట్ చేయండి, కాల్చి పడేయండి. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో మనకి రామ్ చరణ్ ఎంత పెద్ద స్టారో తెలిసిందే. ఇప్పుడు మన టైర్ 1 6 హీరోస్ లో సో మనోడు ఒకడు అనమాట. సో మొత్తానికి అయితే రామ్ చరణ్ సినిమా వస్తుందంటే హడావడి కూడా ఇంకా స్టార్ కాబట్టి ఒక రేంజ్ లో ఉంటుంది. బట్ అంతా తారుమారైపోయింది భయ్యా. మొత్తం ఇప్పుడు ఒక్క చోట మినహించి ఇక అన్ని చోట్ల ఓవర్సీస్ మార్కెట్ మొదలైంది. ఓవర్సీస్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఆ ప్రీ సేల్స్ అయితే ఎలా ఉన్నాయంటే షాక్ 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 అనేలాగా ఉన్నాయన్నమాట. ఎస్, అసలు మరీ అంటే తక్కువగా వచ్చేసాయి. ఎలా ఉండిందంటే పరిస్థితి, బుకింగ్ ఓపెన్ అయినప్పుడు ఒక పక్కేమో మనకి పుష్పరాజ్, అదే పుష్ప గారి అరెస్ట్, అల్లు అరెస్ట్, ఆ టాపిక్ అయితే హాట్ టాపిక్ అయిపోయింది. సెలబ్రిటీస్ మొత్తం అల్లు చేరి అదే ఒక ప్రెస్ మొత్తం ఇక అక్కడే ఉండిపోయారు. బట్ ఈ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చాలా మందికి అయితే తెలియదు భయ్యా. అలా అయిపోయింది అనమాట. ఆ ఎఫెక్ట్ అంత తగిలింది. దాని తర్వాత ఇంకేముంది, వెంటనే డాకు మహారాజ్ ఇక సాంగ్ అయితే రిలీజ్ చేశారు. కొంచెం అంత కాకపోయినా కొంచెం ఎఫెక్ట్ అయితే తగిలింది ఆన్లైన్ లో. మొత్తం ఈ ఎఫెక్ట్ వల్ల మొత్తానికి ఇంకో టాపిక్ ఏదో ఉంది భయ, ఇంకో ఎఫెక్ట్, బట్ మర్చిపోయా, గుర్తొచ్చినప్పుడు చెప్తా ఈ టాపిక్ మధ్యలో. సో మొత్తానికి అయితే ఇవన్నీ ఈ 2 టాపిక్ వల్ల, ఇంకో 3 టాపిక్ వల్ల, సో మొత్తానికి అయితే సినిమా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని ఆ బడ్జ్ అనేది ఎవ్వరికి తెలియకుండా పోయింది భయ్య. అసలు చాలా మంది ఆన్లైన్ లో పోస్ట్ చేయలేకపోయారు, అసలు వచ్చిందనే సంగతి మర్చిపోయారు. బుకింగ్స్ కూడా మరీ అసలు టైర్ 2 హీరోలకు వచ్చే రేంజ్ లో ఉన్నాయన్నమాట. మరీ తక్కువే అని చెప్పాలి వాళ్ళకింటే, ఆ రేంజ్ లో బుక్ అవుతున్నాయి. అసలు ఇప్పటి వరకు కూడా ఇంకా 25 days స్టిల్ ఉంది సినిమా రిలీజ్ అవడానికి. జస్ట్ 25K అంతే, అన్ని టికెట్స్ మాత్రమే సేల్ అయ్యాయి. సో ఇంకా అసలు ఏం చెప్పాలి, ఇంకా నిజంగా చాలా వీక్ గానే ఉన్నాయని చెప్పాలి ఓవర్సీస్ మార్కెట్ లో అయితే, బుకింగ్స్ ప్రీ సేల్స్ మార్కెట్ అయితే. సో మొత్తానికి ఈ ర్యాంపేజ్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం బాగోదు భయ్యా. ఇంకా ర్యాంపేజ్ అయితే ఇప్పటి నుంచి కంటిన్యూ చేయాలి. జస్ట్ ఇంక 25 days ఉంది, కళ్ళు మూసి అలా తెరిచేలోగా అయిపోతాయి. ఇప్పుడు పుష్ప అసలు 30 days అన్నారు, 20 days అన్నారు, అసలు ఎప్పుడయ్యా కూడా తెలియదు. ఇప్పుడు సినిమా అయిపోయే 10 రోజులు దాటిపోయింది. సో మొత్తానికి ఇంకా హుషారు పెంచాలి, జోరు పెంచాలి రామ్ చరణ్ ఫ్యాన్స్. టార్గెట్ చేయండి, ఇంకా కుమ్మండి. ఇంకా బుకింగ్స్ ఎక్కడున్నారు యుఎస్ఏ ఫ్యాన్స్ అంతా? సో వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఆంధ్రాలో అంతా. సో మొత్తానికి ఇప్పుడు చాలా మంది ట్రిగర్ చేశారు భయ్యా, యాంటీ ఫ్యాన్స్ వచ్చి రామ్ చరణ్ అయితే. సో ఏంటి వీడి తడాక ఇదేనా, యుఎస్ఏ లో ఏం చేయలేడా అనే రేంజ్ లో ఇంకా వేసుకుంటున్నారు అనమాట సోషల్ మీడియాలో అయితే. సో మొత్తానికి అయితే ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్ పవర్ చూపించే టైం వచ్చింది. చూపించాలి, గుద్దితే కుంభస్థలం బద్దలైపోవాలి. ఇక చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందో. బట్ సెన్సేషన్ క్రియేట్ చేసేంత రేంజ్ అయితే లేదనిపిస్తుంది భయ్యా యూఎస్ఏ అయితే, అందులో డౌట్ లేదు. సో చూద్దాం, ఇంకా మనము అంత తొందరగా అంచనా వేయలేం. ఇంకా సంక్రాంతి సీజన్ కాబట్టి వి విల్ సీ లేటర్ ఆఫ్టర్ డిస్కస్. సో మొత్తానికి ఇది గాయస్, మరి మీకేమనిపిస్తుంది ఈ కలెక్షన్స్ ప్రభావం? తప్పకుండా మన కౌంటర్లో తెలియచేయండి, ఎవరి వల్ల, దేని వల్ల, ఎటువైపు వెళ్ళిందో, సో ఎందుకు రాలేదో. సో ఇది గాయస్, ఇంకెందుకు కలిసాం, సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. తెలుసు కదా, సబ్స్క్రైబ్ అవుతే పిక్ తీసి ఎగరేసి కొడతా. ప్లీజ్ సబ్స్క్రైబ్.